ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. 11:30కి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. ఆ 10కి వచ్చి ఎప్పుడు చేసిపోయిండో ఏమో అర్థమైతే లేదు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కుక్కట్పల్లిలో 12 సంవత్సరాల అమ్మాయి మర్డర్ మిస్టరీ మనం నిన్న నుండి చూస్తూనే ఉన్నాం కదా. ఎవరు చంపారనేది ఇప్పటి వరకు తేలలేదు. మరి ఇంట్లో అద్దెకుండే సంజయ్ అనే ఒక అబ్బాయే చేశాడు అనేసి అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు. మరి అసలు ఏం జరిగింది ఏంటి, దీనిపైన మంచి సమాచారం అందించడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరమ్మ గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ కుక్కట్పల్లి ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. మరి 12 సంవత్సరాల అమ్మాయిని మర్డర్ చేశారు అంటే అసలు ఏంటి? ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ నిమిత్తమై బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి తండ్రి వెనక్కి వచ్చినప్పుడు కూతురు విగత జీవిగా బెడ్ మీద పడి ఉండడం చూడడం, ఇదంతా మనం చూసాం. మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే దీని గురించి. అంటే ఎవరు కంటికి కనిపిస్తే వాళ్ళ మీద కన్ను వేసేస్తారు వీళ్ళు. అంటే ఎక్కడి నుంచో వచ్చేసి ఉద్యోగాల కోసం ఇక్కడ ఉండిపోయి వాళ్ళ ఆచార వ్యవహారాలు ప్రకారం నడుచుకుంటూ మన వాళ్ళని టార్గెట్ చేసి, టార్గెట్ అంటే ఏంటంటే నేను ఇక్కడ అనేది, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు, ఏ ప్రాంతాల వాళ్ళు అందరూ మైగ్రేట్ అయ్యి వచ్చేసి హైదరాబాద్ కు వచ్చేసి, తర్వాత ఏంటంటే వీళ్ళు నన్ను అడిగితే నాటు అడవి జాతి అన్నమాట ఈ ఒరిస్సా వాళ్ళు చాలా మంది. మళ్ళీ వాళ్ళు వింటే నాకేం పర్వాలేదు, ఐ డోంట్ కేర్. నేను చూస్తున్నాను చేతులకి మెళ్ళకి కాళ్ళకి తాళ్ళు కట్టేసుకుని ఎంత మూఢనమ్మకాల్లో వాళ్ళు మూర్ఖత్వంగా, ఎంత నాటుగా మోటుగా ఉంటారంటే ఐ హేట్ అన్నమాట వాళ్ళని. చాలా మందిని చూశాను నేను అలాంటి వాళ్ళని. ఇప్పుడు వాడి పెళ్ళానికి ఎవడో బ్లాక్ మ్యాజిక్ చేస్తే అని వాడికి అనుమానం వస్తే, ఈ పసిపాప ఏం చేసింది? ఎవరు లేని టైంలో వచ్చి ఆ పాపను అటాక్ చేయడం ఏంటి, లైంగికంగా దాడి చేయడం ఏంటి చేశారని అంటున్నారు. మనకి ఇంకా తెలియలేదు. పసి ప్రాణము అంటే ఎవరింట్లో వాళ్ళు కూడా ఉండే స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవన్నమాట. అంటే తల్లిదండ్రులు ఒక కాసేపు కూడా బయటకు వెళ్లే స్వేచ్ఛ లేదు పిల్లల్ని వదిలిపెట్టి. అంటే ఎల్లప్పుడూ ఆడపిల్లల్ని ఇంకా కంటికి రెప్పలా పక్కనే పెట్టుకుని కాపాడాల్సిన పరిస్థితి అంటారా? వాళ్ళు ఉద్యోగాలు సద్యోగాలు అన్ని మానుకుని పిల్లల ముందే కూర్చోవాలంటే ఇది అయ్యే పనేనా? దీనికి జడిసిపోయి కూడా అందరూ పిల్లల్ని కనలేకపోతున్నారు కూడా చాలా మంది. ఇప్పుడు ఈ చంటి పాప, చిన్న పాప ఏం చేసింది చెప్పండి? స్కూల్ కి సెలవు ఇచ్చారని చెప్పి ఇంట్లో ఉంది. స్పోర్ట్స్ డే అని హాలిడే ఇచ్చారంట. స్పోర్ట్స్ డే అని చెప్పి ఇంట్లో ఉంది. ఆ బాబు స్కూల్ కి వెళ్ళాడు, ఏదో క్యారేజ్ ఇవ్వమని చెప్పారు. వెళ్ళలేకపోయేటప్పటికి స్కూల్ నుంచి కాల్ వచ్చింది, బాబుకి ఇంకా మీరు లంచ్ బాక్స్ తీసుకురాలేదు అని. అప్పుడు తండ్రి వచ్చి చూస్తే మంచం మీద విగత జీవిగా పడింది. అంటే ఈ చిన్న పిల్ల ఏం చేసింది? కక్షలకు ఆవేశాలు ఉంటే ఏదైనా గొడవ చేసుకోండి, తగాదా ఆడుకోండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి కోపంతో. అంతేగాని చంపుకోవడాలంటే ఎవరిచ్చారు ఈ హక్కు? అసలు ఇది స్పెషల్ కేసుగా తీసుకోవాలండి మన పోలీసులు కూడా. ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచో బ్రతకడానికి మా ఊరు వచ్చి మా మనుషుల్ని నువ్వు ఎందుకు చంపుతావురా? వాడికి ఏదైనా కఠినమైన శిక్ష వేయాల్సిందే. నీకు అసలు మా స్టేట్ కి వచ్చి నువ్వు మా వాళ్ళని చంపుతావా? ఇదే పాయింట్ పట్టుకుంది ఇందాక నుంచి. మామూలుగా మేడం అపార్ట్మెంట్ లో గానీ ఎక్కడైనా ఏంటంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి నైబర్స్ కి. అంటే ఇక్కడ సంజయ్ అనేది ఇలా చెప్పాడని అంటున్నారు న్యూస్ లో మనకి. ఏంటంటే మా ఆవిడకి అనారోగ్యంతో ఉంది, ఆవిడకి బ్లాక్ మ్యాజిక్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. అంటే అనుమానం వచ్చింది అంతే. వస్తే అనుమానం వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టు నైబర్హుడ్ లో ఏదో ఒక చిన్న చిన్న తేడాలు ఉంటాయి. పిల్లల వల్ల గానీ లేడీస్ వల్ల గానీ ఏదో అభిప్రాయ భేదాలు వస్తాయి. మాట్లాడుకోవటం మానేయటమో, కొంచెం చొరసరా సూపులు చూసుకోవడమో, తలుపులు వేసుకోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. అది కక్షలకి దారి తీసేంత ఇది ఏమొచ్చింది అందులో? ఏదో ఒక వంక పెట్టి ఈ పని చేయడమా? ఇలాంటి గొడవలు చాలా వింటూ ఉంటామండి అప్పుడప్పుడు మనము. ఇదే చిన్న చిన్న గొడవలు కక్షలకు దారి తీస్తున్నాయి. మగవాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి
ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం అన్నమాట. అంటే భార్యలు ఏదో ఒకటి ఎక్కించి చెప్పడం మొగుళ్ళకి, వాళ్ళేమో పెద్ద పోటుగాడిని నేను పెద్ద మొగాడిని అని చెప్పి పక్కింటి మీదకి తగాదాకి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఇది ఇంకొక స్టెప్ ఎక్కువ వేసేసి వీడు చంపేయడం పసిపిల్లని. అంటే పెద్దవాళ్ళ మీద నేను చూడండి మీ మీద నేను కక్ష తీర్చుకున్నాను, మీ పిల్లని మీకు కాకుండా చేశాను, చంపేశాను, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఏం చేస్తారో నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావు 2 నిమిషంలోనే. పైగా వాడు గరానగా అక్కడక్కడే తిరగడం, మళ్ళీ ఏం తెలియనట్టు పట్టుబడకుండా ఎలా ఉంటాడు వాడు దరిద్రుడు. వాడికి ఆ మాటలు చాలా చిన్నవి. వాడిని ఏమైనా అసలు కత్తికి కండ తీసి కాకులకి గద్దలకి వేయాలి వాడిని. మా ఊరు వచ్చి మా వాళ్ళని చంపుతావంటరా నువ్వు? ఎవడు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? వీడియోలో చూసాం మేడం ఆ తల్లి యొక్క బాధ. అంటే ఎంతసేపు అని ఇప్పుడు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తుంది, పని నిమిత్తం బయటకు వెళ్ళాలి అంటే స్కూల్లోనూ స్వేచ్ఛ లేదు, బయట లేదు, ఇంట్లో తమ ఇంట్లో తను ఉన్నా కూడా కాపలా లేకుండా అయిపోయింది అని అంటే ఎంత ఆవేదన పడుతుందంటే ఆవిడ, నా కొడుకు ఇక్కడ ఉంటే వాడిని కూడా చంపేసేవాడు, నా కొడుకు దక్కాడు. ఆవిడకి అసలు ఊపిరి అందట్లేదు, మాటలు రావట్లేదు, మనిషి స్టడీగా నిలబడలేకపోతుంది, గుండెలు బాదుకుని ఎలా ఏడుస్తుంది అసలు చూసారా? ఎంత ఎంత దారుణం చేశాడు నిజంగా. ఆవిడ అన్నట్టు ఆ బాబు కూడా ఇంట్లోనే ఉంటే ఇద్దరిని చంపేవాడేవాడు. ఇప్పుడు వాడిని ఊరికే వదలకూడదు, మామూలు శిక్ష కాదు. ఇప్పుడు వేరే దేశాల్లో అయితే ఎటువంటి శిక్షలు వేస్తున్నారు, మన చట్టాలు ఏంటో ఇలా పప్పు నెయ్యి కలిపి పెట్టినట్టుగా ఉన్నాయి అన్ని కూడాను. ఇవి ఖచ్చితంగా మారాల్సిందే. వాడికి దారుణమైన కఠినమైన శిక్ష అయ్యాలి. వాడికి ఉరి శిక్షలు యావజ్జీవం కాదు అసలు. నన్ను అడిగితే మనం గతంలో కూడా ఇలాంటి నేరస్తుల గురించి గట్టిగా మాట్లాడుకున్నాం. ఏంటి వీళ్ళు ఇలాంటి శిక్షలు వేస్తారేంటి? హాయిగా బొబ్బ పెట్టి జైల్లో హాయిగా అన్నం పెట్టి కూర్చోబెడుతున్నారు వీళ్ళని. ఇది ఆ శిక్ష అంటే ఇది కాదు. వీళ్ళని తీసి గతంలో అండమాన్ జైల్లో పడేసేవారంటే వీళ్ళని కుక్కల్లో పడేసినట్టు ఒక కన్నం ఒకటి గాలి వెలుతురికి పెట్టి జీవోత్సవాల్లాగా పెట్టేవారు వీళ్ళని. మరి ఇప్పుడేంటి ఇలా తీసుకొచ్చి బ్రహ్మాండంగా సౌకర్యాలు, తిండి, మెడికల్ ఇవన్నీ ఇస్తున్నారు. అసలు వీడు ఎవడు? ఎక్కడి నుంచో వచ్చి మన ఇళ్ల పక్కన అద్దెకి తీసుకొని వండి మన 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 ప్రజల్ని ఇలా ఎందుకు చేస్తున్నారు? వీడే కదా, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఆ తల్లి కూడా చెప్తుంది మేడం, నాకు ఎవరితో గొడవలు లేవు, మేము ఎవరితో ఏం చేయరు, నా ఉద్యోగం నేను నా పని నేను చూసుకుంటాను అని కూడా ఆవిడ అంత బాధలో ఉండి కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఆ వీడియోలో కూడా మనం వినొచ్చు ఆవిడ మాటలు. ఏం లేదు, వాడికి అనుమానము లేకపోతే లోపల అసూయ, ద్వేషం, కక్ష ఇవన్నీ ఒకటేసారి ఉంటాయి వాళ్ళకి. సహించలేని తనం అనమాట. కుటుంబం బాగుంది అంటే భరించలేరు, సహించలేరు. అదిగో నిజంగా నేను చెప్తున్నాను, ఇది దీంట్లో నేను చెప్పకూడదు, నేను ఇలాంటివి చాలా చూశాను, దేశం అంతా తిరిగిందాన్ని నేను. అసలు అసూయ ద్వేషాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఏంటి, మనకి వాళ్ళకి ఏం సంబంధం? మనం వేరే స్టేట్ వాళ్ళం, వేరే స్టేట్ వాళ్ళు, వాళ్ళ జీవితాలు వాళ్ళ స్థానికులు, వాళ్ళకి అన్ని ఉంటాయి, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు. మనం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళం. మనం టెంపరీ లైఫే గానీ ఇక్కడ మన ఊరితో మనకే ఉంటాయి అనేటువంటి బ్రాడ్ ఆలోచనలు ఉండవు వాళ్ళకి. మన దేశం వచ్చి మన ఇళ్ల పక్కన కూర్చుని మన రాష్ట్రాల్లోకి వచ్చి వీళ్ళు బాగున్నారని ఏడుపులు అనమాట. ఆ ఏడుపులతోటి వాళ్ళు చేసేదేమో అలాంటి మూఢనమ్మకాల్లో ఉన్న మనుషులు ఏంటంటే అనుమానాలు అనమాట. ఇంకా వాళ్ళకి ఆ మూఢనమ్మకాలతో వీళ్ళే పక్కింటి వాళ్ళే చేశారు. ఇంకంటే ఏది జరిగినా పక్కింటి వాళ్ళ మీదే కన్ను. అసలు ఇలాంటి వాళ్ళకి ఇల్లు అద్దెకే ఇవ్వకూడదు. ఇలా 3 అంతస్తుల డాబా ఉన్నప్పుడు ఒక లిఫ్ట్ లేదు, ఒక సీసీ కెమెరా లేదు. అట్లీస్ట్ ఎవరింటికి వాళ్ళు ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలన్న ఇది తెలివితేటలు, జ్ఞానం కూడా మన వాళ్ళకి ఉండటం లేదే. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? అతి కఠినంగా వీడికి శిక్షలు ఉండాల్సిందే, మన చట్టాలు మారాల్సిందే. పిల్ల ఏం చేసిందని చూడండి అసలు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి.